ఈ అఖండ విశ్వంలో అతి చిన్న గ్రహమైన క్షుద్ర గ్రహం ఇంకో 4 రోజుల్లో ఒక పెద్ద ఉల్కపడి అంతమవబోతోంది. అంతమైన 1,00,000 సంవత్సరాల తరువాత క్షుద్రగ్రహం 10,000 రెట్లు పెద్దదిగా ఆవిర్భవిస్తుంది. కాని జీవం మాత్రం మొదలవదు. ఇది గ్రహించిన రామలింగేశ్వరుడు దీనికి పరిష్కారం కోసం వారి పూర్వీకులు రాసిన పత్రాలను చదవగా ఒక పరిష్కారం కనుగొన్నాడు. అదే జీవమణి. ఆ మణితో జీవం లేని చోట జీవాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఆ మణిని తన పూర్వీకులు భూలోకంలో భద్రపరిచారు. ఈ విషయాన్ని తన ప్రియ శిష్యుడు రుద్రకు చెప్పి జరగబోయే ప్రమాదం గురించి వివరించాడు. భూలోకంలో ఉన్న ఆ జీవమణిని నువ్వే సాధించుకుని రావాలని బోధించి తన శక్తులు జ్ఞానమంతా అతనికి ప్రసాదించి తనను ఒక ఉంగరంలో నిబంధించి అతనితో పాటు ఆ జీవమణిని సాధించటానికి ఉపయోగపడే పత్రాన్ని భూమి వైపు విసిరివేశాడు. సమయం వచ్చినప్పుడు అర్హుడు అతనిని మేల్కొల్పి ఆ మణిని సాధించటానికి సహాయపడతాడు. దొరికిందిరా, బెస్ట్ స్పాట్ దొరికింది. ఎక్కడికి వెళ్దామే సరే, పక్కా దీన్ని మించిన స్పాట్ ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఇంతకీ ఏంటో స్పాట్? ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్టా? నల్లమల్లనా? అక్కడేమంటారో చూడడానికి చెట్లు తప్పులు తప్పనిచ్చి. ఆ ఫారెస్ట్లోనే ఒక మణిమాణిక్యం ఉంది. పొద్దున్న చూసావు కదా? లేదు, ఇలా చదువుతా. నేను తెలలే, కానీ ఆ ఫారెస్ట్లో ఎక్కడో ఒక క్యాన్సర్ ప్లాంట్ ఉందంట. ఆ క్యాన్సర్ ప్లాంట్తో క్యాన్సర్కి మెడిసిన్ తయారు చేయొచ్చు. అది కానీ మనం కొనుక్కొని వస్తే ప్రైజ్ మనీ 15 crores. క్యాన్సర్ ప్లాంట్ ఒకవేళ దొరకకపోతే మనం ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్కి వెళ్తాం. ఇయర్ కూడా అలానే వెళ్ళాం అనుకొని చిల్ అవ్వచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ దొరికితే 15 crores వస్తే దెబ్బకి మన లైఫ్ సెటిల్. ఒకవేళ దొరకకపోతే యాజ్ యూజువల్ సమ్మర్ క్యాంప్కి వెళ్ళాం అనుకొని వచ్చి నార్మల్గా రిలాక్స్ అవ్వచ్చు. ఏమంటావు? ఫారెస్ట్ అంటే రేపు మార్నింగ్ 10కి ట్రైన్, రెడీగా ఉండు. నల్లమల్ల కావాల్సినవి తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. అక్కడ ఫుడ్ బెడ్ టెంట్ ఎలా? అది నాకు తెలిసిన టూర్ గైడ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి మనం వస్తున్నామని ఇంటిమేట్ చేశా. వాడు మన కోసం అక్కడ ఫుడ్, బెడ్, టెంట్ 3 రెడీగా పెట్టాడు. ఓకే, అదిగో ట్రైన్ వచ్చేసింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వీలైనంత త్వరగా టెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, లేదా దేనికన్నా ఫుడ్ అయిపోతాం. ఇంతకీ టెంట్ లొకేషన్ ఎక్కడో తెలుసా? తెలుసు, పద. అదిగో అదే టెంట్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నా నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. గుడ్ నైట్. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అప్పుడే రెడీ అయిపోయావా? ఓ నిమిషం, ఇప్పుడు రెడీ వస్తా. 1 minute. రెడీ. క్యాన్సర్ ప్లాంట్ ఎక్కడున్నా?
బ్యాగ్ నా బ్యాగ్. ఇంతకీ ఏంటి ప్లేస్? ఇంతకీ ఈ రింగ్ ఇక్కడేం చేస్తుంది? చైతన్య ఏంటిది? చైతన్య 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 అరుణ్ 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 మెట్లు మెట్లు చైతన్య చైతన్య రే అక్కడేం చేస్తున్నావురా? ఇందాక ఆ గోలో పడిపోయారా? అక్కడ నాకు ఈ ఉంగరం ఈ ఉంగరం ఆ గుహలో దొరికింది. నువ్వు చెప్పేదంతా నమ్మడానికి నేను పిచ్చోన్నా. ఆ గుహలో నీకు క్యాన్సర్ ప్లాంట్ దొరికింది. మరి అదే క్యాన్సర్ అది కాదురా. 15 crores ఒక్కడే నువ్వు అనుకున్న danger. నేను చెప్పేది ఒకసారి విను. 50-50. పులి 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 నీ వెనక అరే చైతన్య ఉంగరం చైతన్య నీకేం కాలేగా? బాగా ఉన్నా. ఈ ఉంగరమే నా ప్రాణాలు కాపాడింది. ఎలా ఏమో నాకు తెలీదు, కానీ ఈ ఉంగరమే నన్ను కాపాడింది. ఈ ఉంగరం కాపాడింది. ఉంగరం వల్ల ఊపిరాడట్లేదు. మిమిక్రీ చేస్తున్నావా? లేదా మరేంటా సౌండ్? వదలమంటున్నాగా. వదులు 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 వదులు. నువ్వు మాట్లాడగలవా? ఆఫ్ కోర్స్ నేను మాట్లాడగలను. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడే వంగరాన్ని నీ జీవితంలో చూడలేదా? లేదు,
అయితే ఇప్పుడు చూడు, నేను పాట కూడా పాడగలను. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకి వద్దు వద్దు వద్దు, ఏంటి, ఆపే ఆపే పాడట్లేదా? ఆపే. సూపర్ నేను సూపర్ పాడతా. సింగర్ నువ్వు, సూపర్ సింగర్, భలే నేను పాడతా ఒకసారి. ఎక్సలెంట్. వద్దు 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 వద్దు. ఓకే ఓకే, చాలు చాలు. ఇంతకీ ఎవరు నువ్వు? మా గ్రహంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయారు. ఆ జీవమని లేదే మళ్ళీ జీవం మొదలు పెట్టలేము. ఇంతకీ ఆ పత్రం ఎక్కడుంది? నువ్వు దొరికిన చోట. ఓకే, ఆగరా రే. ఇదిగో, కమాన్ దూకు. దూకాలా? ఓ అబ్బో. నువ్వు ఇక్కడే దొరికావు. ఇక్కడేదో సాంస్క్రిట్లో రాస్తుంది. ఏది నన్ను చూడండి, దాని అర్థం నన్ను తాకు అని. దాన్ని తాకాలా? డోర్. పత్రం కానీ ఇన్ని పవర్స్ ఉన్న నీకు సెక్యూరిటీ లేదు, కానీ పత్రానికి మాత్రం అంత పెద్ద పామన్ సెక్యూరిటీ ఎందుకు పెట్టారు? అడవిలో నేను ఒక పెద్ద పులి వెంటాడింది కదా, ఆ పులి నా సెక్యూరిటీ గార్డ్. మరి నేను వచ్చినప్పుడు లేదు. దానికి అప్పుడు లంచ్ బ్రేక్. ఓ, లంచ్ బ్రేక్. సరే, పోయి తెచ్చే పత్రం. నేను ఆ పత్రాన్ని తీసుకురాలేను, నువ్వే తేవాలి. నా వల్ల కాదు, నేను చేయలేను. దయచేసి ఒక్కసారి. అరే, నాకు దాని లాంగ్వేజ్ కూడా తెలియదురా. దాన్ని నేను ఎలా కన్విన్స్ చేయగలను? బాడీ లాంగ్వేజ్తో ఆ పాముని కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. నువ్వు సేఫ్ అని ప్రూవ్ చేయి. నాకు తెలుగు లాంగ్వేజ్ తప్ప ఏ బాడీ లాంగ్వేజ్ తెలియదు. నేను నీ ప్రాణాలు కాపాడా, ఆ విషయం మర్చిపోకు. సరే సరే సరే, తెస్తా. మిస్టర్ పాముగారు, నేను ఆ పత్రాన్ని మంచి కోసం మాత్రమే వాడతాను. దుర్వినియోగం చేయను. దుర్మార్గుల జోలికి తీసుకెళ్ళను. ఇదిగో ఈ ఉంగరంలో ఉన్న వ్యక్తికి నేను సాయం చేయాలనుకుంటున్నా. ఈ ఉంగరంలో వ్యక్తి తన గ్రహాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి, ఆ జీవమ్మని కనుగొనడానికి ఆ పత్రం అవసరం. ఎప్పుడైనా ఆ పత్రాన్ని దుర్వినియోగం చెయ్యనని కావాలంటే మాటిస్తున్నా. ప్లీజ్. ఇంకేట్ చూస్తున్నాం, ప్రయాణం మొదలు పెడదాం.